సొమే ఒక ఫ్యామిలీ పేరిట అచ్చం చేయించాలి అట్లా పరిశాన్ ఫ్యామిలీ అని చెప్పేసి ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అలోరాము 03. ఏ గైస్ మీ ముందుకు ఎందుకు వచ్చినా నేనంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఒక టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చినాను. సో ఎందుకు వచ్చినాను ఏంటనేది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఒక ఫ్యామిలీ గురించి అయితే అదే ఇమ్రాన్ అన్న ఫ్యామిలీ గురించి కావచ్చు, ఇమ్రాన్ అన్న గురించి కావచ్చు, అర్చన చేపిద్దామని చెప్పి పూజ చేపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చినా నేను. సో ఇప్పుడు వెళ్తా నేను ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఎందుకంటే చాలా రోజులు ఇంకా సంథింగ్ ఏమేమో అవుతుంది కదా. సో అందుకనే తొందరగా వాళ్ళు కోలుకోవాలి. సో ప్రతి ఒక్కరు అన్నకైతే బ్లెస్ చేయండి. సో మీ దీవెనలు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడైతే చూపిస్తాను నేను టెంపుల్కి వెళ్తా ఉన్నాను ఇటు సైడ్. అరే నీళ్ళు వస్తలే, అరే వాటర్ వస్తలే. ఇటైతే వస్తలేదు, అటు సైడ్ వస్తున్నట్టున్నాయి. వెళ్దాం ఒకసారి. నీళ్ళు అయితే ఇటు వస్తున్నాయి, ఇదో వస్తేస్తారు ఆ నీళ్ళు వస్తలే. సో నీళ్ళు ఇడైతే వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది, చూడొచ్చు మీరు. ఇక్కడ టెంపుల్ చూపిస్తా చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. లైక్ ఏమంటారు, దేవుడు కూర్చున్నాడు. సో లోపలికి వెళ్తాను నేను ఇప్పుడు. ఒకసారి దేవుని పాట అంతా ఏమండి మీరంతా, చాలా ప్రశాంతంగా ఉంది. సో చాలా పీపుల్ అయితే ఉన్నారు. సో లోపలికి అయితే ఒకసారి వెళ్దాము. సొమే ఒక ఫ్యామిలీ పేరిట అచ్చం చేయించాలి అట్లా పరిశాన్ ఫ్యామిలీ అని చెప్పేసి. చూడొచ్చు అమ్మవారికి అయితే పూజ చేస్తాను వాళ్ళు. సో ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. సో మనం ఇటు సైడ్ అయితే వద్దాము. సో తీర్థం తీసుకున్నాము, మస్తు అనిపించింది. పువ్వు అయితే ఇచ్చినారు. సో ఫైనల్గా అయితే మన పరిశాన్ ఫ్యామిలీ ఇమ్రాన్ అన్న గురించి అయితే పూజ అయితే అయిపోయింది. సో ఇక్కడ ప్రసాదం తీసుకున్నాము. అమ్మ కూర్చోంది, కొంచెం ఇస్తారమ్మా ప్రసాదం. సో అమ్మ అయితే కూర్చున్నది ఇక్కడ. థ్యాంక్ యూ. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఏమంటారు ప్రసాదం అంతా ఇచ్చారు. సో బయటికి వెళ్తాం ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, లైక్ ఏమంటారు టెంకాయ అయితే చాలా బాగుంది. సో మీకు అన్ని దేవుళ్ళని చూపిస్తాను నీకు ఎలా ఉంటారు ఏంటన్నది. సో నాకు ఇక్కడ వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే టెంపుల్కి వస్తే చాలు అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు నాకు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మెయిన్గా బబ్బుకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇమ్రాన్ అన్నకు కావచ్చు, ప్రతి ఒక్కరికి బ్లెస్ చేయండి. అన్న తొందరగా వీడియోలు చేయాలని కోరుకోండి. ఎందుకంటే మీరు బ్లెస్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఇదవుతుంది, మంచిగా అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఇది చేయండి. సో మనమైతే ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గర అయిపోయింది కంప్లీట్గా. సో వెళ్దాం ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. సో మీ అందరికి ఇప్పుడు దేవుడు అందరూ ఎక్కడెక్కడ ఉంటారని చెప్పేసి చూపిస్తాను నేను. సో ఫైనల్గా ఇక్కడిగానే ఒక దేవుడు ఉన్నాడు చూడండి. సో నేనైతే వెళ్తున్నా ఇప్పుడు.
సో యాక్చువల్లీ చాలా రోజులు నేను అనుకుంటున్నాను కానీ బట్ ఈ టైంలో ఇలా జరుగుతుందని నాకైతే తెలీదు. ఇట్స్ వెరీ హ్యాపీ నేనైతే. అండ్ ఫైనల్గా కంప్లీట్గా మన పూజ అయితే అయిపోయింది. సో టెంపుల్ అంతా చూపిస్తాను అన్నా కదా, చూడండి ఒకసారి. ఏ గైస్ ఇక్కడ చూడొచ్చు. సో అందరూ భక్తులు అయితే వచ్చిర్రు. సో నేను టెంపుల్కి రావడానికి రీజన్ కానీ ఇమ్రాన్ అన్ననే. సో ఎందుకంటే మేము కలిసి ఉన్నప్పుడు సో ఇమ్రాన్ అన్న ఎప్పుడు చెప్పేవాడు, సో దేవునికి మొక్కలు రా, కంపల్సరీగా పూజ చేయాలరా అని చెప్పేసి. సో అన్న చెప్పిన మాటలే నాకు గుర్తుండి ఈరోజు అయితే నేను టెంపుల్కి కానీ వచ్చిన. సో నిజంగా చెప్పాలా, అన్నకి ఎక్కువ ఇష్టం దేవుడు అంటే. సో గైస్ ఫైనల్గా అయితే పూజ అయితే అయిపోయింది. సో మీరు కానీ ఇమ్రాన్ అన్నకి వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, బొబ్బు వాళ్ళ ఫ్యామిలీకి కావచ్చు, అందరూ బ్లెస్ చేయండి. సో చూడండి ఇక్కడ అయితే మనమైతే పూజ చేయించుకొచ్చినాం ఇమ్రాన్ అన్న పేరు మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద. సో అన్న తొందరగా కోలుకోవాలి, తొందరగా ముందుకు వచ్చి వీడియోలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోండి. అలాగే ఈ జీరోలాగా కాదు హీరోలాగా ముందుకు రావాలి. అన్న మీకు ఏమీ కాదు, తొందరలో మీరు వస్తారు. చాలామంది మీ గురించి బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఎవరు ఎన్ని మాట్లాడినా నిజమే. సో మీరు తొందరగా వస్తారు. మీకు కేసు అది ఇది అన్నారు, ఏమీ కాదు. దేవుడు పబ్లిక్ మీకు సపోర్ట్ ఉన్నారు. ఫాల్తూ ఎలిగేషన్ ఎన్ని చేసినా సరే అది ఏం కాదు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు పబ్లిక్ మీకు సపోర్ట్గా ఉన్నారు. అందరూ మేము కానీ అండగా ఉంటామన్న. అందరూ ఇమ్రాన్ అన్న గురించి బ్లెస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు రాజులాగా నవ్వుతూ ఉండేవాడు. ఫస్ట్ టైము తన ఫేస్ చూడంగానే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం ఇక్కడ చూడండి ఒకసారి అన్న ఇలా ఉన్నాడు. సో ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, అందరూ నవ్విస్తూ ఉండేవాడు. సో అట్లాంటిది ఇలా జరిగింది. సో ఎనీవే ఏమైతే సో ఇమ్రాన్ అన్న బాగుండాలని చెప్పేసి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పేసి, బబ్బు ఫ్యామిలీ అందరూ, ఇమ్రాన్ అన్న టీం వాళ్ళు కానీ అందరూ బాగుండాలని చెప్పేసి అందరూ బ్లెస్ చేయండి మీరందరూ. సో గంగు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి బ్లెస్ చేయండి మీరు. ఓకేనా? సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.